చేస్తారు. సైన్స్ టీచర్ అయితే అగ్గిపెట్టెతో చేయొచ్చు. అదే బాబా అయితే కొబ్బరికాయ పెడతారు దీని ప్లేస్లో. నేను బాల్ పెట్టినా జస్ట్ ఫ్రీగా ఇది మూవ్ అవుతాను. ఎందుకు ఇది కిందికి వస్తా అని చెప్పగలుగుతారా? దీని ఏ ఫోర్స్ వర్క్ చేస్తుంది? గ్రావిటీ ఫోర్స్ వర్క్ చేస్తున్నారు అంటే ఆ ఎంజీ తోటి అది కిందికి వస్తాను. మరి దీన్ని పైన ఆపాలంటే ఏం చేయాలి? దానికి నార్మల్ ఫోర్స్ ప్రొవైడ్ చేయాలి. నార్మల్ ఫోర్స్ అంటే ఏంటిది? పైన ఆగింది ఇది, నేను చెప్తూనే వింటుంది అది. కొద్దిగా కిందికి దిగు, నెమ్మదిగా దిగు, అక్కడ ఆగు, మొత్తం కిందికి దిగు. ఇంట్లో పాసిబుల్ అవుతుంది ఇది. పైనే ఆగమని నేను మొత్తం కిందికి రమ్మంటే వచ్చేస్తుంది. మధ్యలోకి వచ్చి ఆగమన్నా ఆగుతుంది. ఇది మ్యాజికేనా? ఇదేమైనా సైన్స్ ఉందా? కింది నుంచి పైకి ఎట్లా పోతుంది? దానికి గ్రావిటేషనల్ ఫోర్స్ ఆపోజిట్ కొంత ఫోర్స్ కావాలి, అప్పుడు మాత్రమే అది పోతుంది. అదే కనుక కింది నుంచి పైకి పోతే రాకెట్కు ఇంత ఫ్యూయల్ అవసరం లేదు, ఇన్ని లాంచింగ్ మిషన్లు అవసరం లేదు. మన దగ్గరనే ఇక్కడనే వేలేరు స్కూల్ పెట్టి రాకెట్ లాంచ్ చేయొచ్చు. మనం చేయలేమా? చేయలేము. ఎందుకు? గ్రావిటేషనల్ ఫోర్స్ ఆపోజిట్గా ఎస్కేప్ వెలాసిటీ ప్రొవైడ్ చేయడానికి మనం కొంత ఫ్యూయల్ వాడి దాన్ని యాక్సిలరేట్ చేయాలి. దీన్ని చెప్పగలుగుతారు దాన్ని ఎట్లా అవుతుందో? ఎట్లా అవుతుంది? నేను ఆగమన్నప్పుడు ఎందుకు ఆగుతుంది? కమ్ డౌన్ స్లోలీ, డోంట్ మూవ్, మూవ్ స్లోలీ. మీకు మంత్రాలు వచ్చు సార్. ఇది కూడా సైన్సే. ఇది మీరు చెప్పాలి. అంటే ఇటువంటి వాటిని మనం చూస్తే ఒక్కొక్కసారి మన ఆలోచనలో మార్పు వచ్చి వీటిని చాలా సునాయాసంగా వివరించగలుగుతాం. మనం ఏమి లేదు ఇందులో, థ్రెడ్డే ఉంది, దీంట్లో ఏమి ఉండదు. మీరు బాగా మ్యూజిషియన్ ఎవరు దగ్గర రానియరు, మిమ్మల్ని దూరం ఉండే చూపిస్తారు, అంతేనా? కాబట్టి ఏది కూడా చేసేటువంటి ఆ హ్యాండ్స్ని బాగా అబ్జర్వ్ చేయాలి. మీరు నా చేతులను మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు వాటిగా తెలిసిపోతుంది ఎందుకు అవుతుందని. కొన్ని మీరు ఎవరైనా చేయండి.